guys, welcome to my YouTube channel AJ Vlog. So I'm back with a new video and నా ఫ్రెండ్ సబ్స్క్రైబర్స్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఈ వాంట్ ఫుల్ వ్లాగ్ అని. సో అందుకే ఈ వ్లాగ్ పెట్టేసా. అండ్ ఆల్సో మీరు కూడా నేను ఎక్కడికి వెళ్ళా, ఏ టెంపుల్కి వెళ్ళా, మీరు కూడా దర్శనం చేసుకోవచ్చని ఈ వ్లాగ్ పెడుతున్నా. సో మేము అరుణాచలంకి వెళ్తున్నాం అన్నమాట. Finally we got an invitation from Shivaya from Arunachalam, so we are going there. And మధ్యలో ఆకలేసి ఉండే మాకు ఫ్రూట్స్ తిన్నాము. ఇదేంటో రెడ్ కలర్ టమాటర్ అంటున్నారు, అర్థమే కాలే మాకు. అండ్ పక్కన లీచీ, కార్న్, జామకాయ ఉండే, అవి తీసుకొని తిన్నాము. చాలా తక్కువ రేట్స్ గైస్, డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ థ్యాంక్ గాడ్ ఫైనల్ ఇక్కడ వర్షం అయితే అస్సలు లేదు. మన హైదరాబాద్లో అయితే 3-4 days నుంచి ఫుల్ వర్షం అని అన్నారు, అండ్ ఇక్కడైతే వర్షం లేదు. అండ్ ఫైనలీ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ అరుణాచలం. సో ఇక్కడ మేము లంచ్కని ఆగాము. రమణ మహర్షి ఆశ్రమం ఉంది, దాని ఆపోజిట్ ఆనంద రమణ అని ఒక రెస్టారెంట్ హోటల్లో లంచ్ చేసాము, మీల్స్ ఓకే బాగుండే. అండ్ దెన్ ఆటో ఎక్కేసాం. ఆటోలో డ్రైవర్ అన్న అంతా తమిళ్, మాకేమో తెలుగు. మాకేమో తమిళ్ తెలియదు, వాళ్ళకేమో తెలుగు తెలియదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అలా కొంచెం మాట్లాడి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు అంతా మిక్స్ చేసి మాట్లాడి ఇంకా అలా వెళ్ళిపోయాము. ఇంకా హోటల్లో ఫ్రెష్ అయ్యి, రూమ్లో ఫ్రెష్ అయ్యి, అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు ది టెంపుల్ దర్శనం. యాక్చువల్లీ ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. అండ్ అదే అండి, అండ్ ఫైనల్లీ టెంపుల్ ముందు వచ్చేసాం. అసలు డీటెయిల్గా ఉన్నాయి ఆర్కిటెక్చర్, ఆ డిజైన్, ఒక్కొక్క లైక్ చూస్తే చాలా డీటెయిల్గా ఉంటుంది. టెంపుల్ మొత్తం 4 sides ఉంటాయి ఇట్లా. ఈ ఎంట్రన్స్ రాజగోపురం సైడ్ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. సో మేము ఇది బ్యాక్ సైడ్ వచ్చాము. అండ్ లోపలికి వెళ్ళంగానే ఎంత రష్ ఉందంటే సగం తమిళనాడు మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపించింది, అంత రష్ ఉంది. సో ఇది లోపల విగ్రహం ఇలా ఉంటుంది. అండ్ ఇది రూట్ మ్యాప్, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అక్కడక్కడ రూట్ మ్యాప్స్ ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళాక నందిది ఉత్సవమూర్తి ఊరేగింపు జరుగుతుంది, చాలా బాగా జరిగింది. అట్లీస్ట్ ఇదన్నా దర్శనం చేసుకున్నామని హ్యాపీగా ఫీల్ అయ్యాము, అంత రష్ ఉండే. అండ్ ఇదంతా టెంపుల్ చుట్టూ చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్, చాలా బాగుండే. అండ్ అది చూస్తున్నారు కదా కొండ, అదే శిఖరం అన్నమాట. అండ్ ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేస్తున్నాం. రాజగోపురం సైడ్ వచ్చాము, బ్యాక్ సైడ్ నుంచి. సో మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట, మళ్ళీ ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చాము రాజగోపురం సైడ్. సో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మెయిన్ గిరి ప్రదక్షిణ అనేది. అక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని స్టార్ట్ చేసాము. సో మనకి ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ మనం రిటర్న్ ఇక్కడికే రావాలంట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మనకి ఇంకా అన్ని టెంపుల్స్ దర్శనం అవుతూ ఉంటాయి. మధ్యలో వినాయకుడి గుడి, సాయిబాబా గుడి, అలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం 8 లింగాస్ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో యమలింగం, కుబేరలింగం, ఇంద్రలింగం, చంద్రలింగం, సూర్యలింగం, నైరుతిలింగం, వాయులింగం, లాస్ట్ ఈశాన్యలింగం నుంచి 3 kilometers 2.5 నడిస్తే అప్పుడు మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వస్తాము. సో వెళ్ళేటప్పుడు మనకు ఏం భయం ఉండదు గైస్. సో రోడ్ మొత్తం ఇంకా జనాలు నడుస్తూ ఉంటారు, అట్లా అందరినీ వీళ్ళని చూసుకుంటూ టైంపాస్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడుదో పాతకాలం మండపం అంట వినాయకుడిది. అండ్ ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉండే, ఇక్కడ కూడా మొక్కుకొని. అండ్ ఇక్కడ అగ్ని తీర్థం అంట ఇది. సో అది ఆ నైట్ టైం క్లోజ్ ఉండే. అండ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. మొత్తం 14 kilometers. ఒక్కొక్క లింగం దగ్గర ఆగి దర్శనం చేసుకొని ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు, నైట్ టైం అన్నీ అవైలబుల్గా ఉంటాయి.
అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. 2 లింగాలు అయిపోయాయి. ఫస్ట్ ఈజ్ ఇంద్రలింగం అండ్ సెకండ్ అగ్నిలింగం. అండ్ నా యమలింగం దగ్గరికి వెళ్తున్నాం. 3-4 కిలోమీటర్స్ నడిచాం. ఇంకా 11 కిలోమీటర్స్ నడవాలి. ఓకే గైస్, బాయ్. సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ యమలింగం దగ్గరకు వచ్చాం. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. మనకి మన సరౌండింగ్స్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, తినడానికి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఏ ప్రాబ్లం మనం ఫేస్ చేయము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ సాధువులు చాలామంది ఉంటారు. వాళ్ళకి దానం చేసుకుంటూ వెళ్ళాలంట, మంచిదంట. అండ్ ఇక్కడ ముసలైన ఎంత మంచిగా ఫ్లూట్ వాయిస్తున్నారంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అప్పటికి 11:30, 12:30 అవుతుంది అనుకుంటా టైమ్. అండ్ ఇంకా మధ్యలో ఇలా సాయిబాబా గుడి, వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయాము. అసలు చాలా అంటే చాలా అలసిపోయాము. మా ఏజ్ నేనే అలసిపోయానంటే నా పేరెంట్స్ కన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా చాలా భక్తితో నడుస్తూ ఉన్నారు ఫాస్ట్గా. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మేము కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. కానీ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ కావాలి. అంత దూరం నడవాలంటే అంత ఈజీ కాదు, 14 కిలోమీటర్స్. అండ్ భక్తితో మంచిగా శివుడిని దర్శనం చేసుకుంటూ లోపల ఓం నమః శివాయ అనుకుంటూ వెళ్తే మనం ఈజీగా మెల్లగా మూవ్ అవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే 2 ఇన్ అరుణాచలం. ఫ్రెష్ అయిపోయాము ఇంకా దర్శనంకి వెళ్దామని. సో ఇక్కడ మేము స్టే చేసింది శేషాలయ గెస్ట్ హౌస్ అన్నమాట. రూమ్స్ చాలా బాగుంటాయి, స్పేషియస్గా. ఆల్మోస్ట్ అన్ని రేట్స్ ఒకటే ఉండే. 1500 విత్ ఏసీ 2000, 1000లో అలా కూడా ఉండే. అండ్ ఇక్కడ మాకు పక్కన పికాక్స్ కనిపించాయి గైస్, చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఇంకా మేము దర్శనంకి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ మేము క్యూలో దర్శనం కోసం నిల్చున్నాము. సో మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే అరుణాచలంలో నార్త్ సైడ్ గోపురం నుంచి 50 రూపీస్ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. అది తీసుకొని వెళ్ళడం బెస్ట్. ఒక్కొక్కరికి మధ్యలో బ్రోకర్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఈచ్ పర్సన్ 500, 450 అలా తీసుకుంటున్నారంట. సో అది వేస్ట్ వెళ్ళకండి. ఎట్లన్నా మనకి టైం 1 అవర్ అయితే పక్కా పడుతుంది లైన్లో నించొని దర్శనం చేసుకోవడానికి. డిపెండ్స్ ఆన్ రష్ అన్నమాట అది. సో మాకైతే 1 అవర్లో దర్శనం అయిపోయింది. 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగుండే. లోపల టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఫైనలీ వి ఆర్ డన్ విత్ దర్శనం. ఇంకా ఆటోలో కూర్చొని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము ఆశ్రమంకి వెళ్తున్నాము. అండ్ హియర్ లుక్ ఎట్ హర్, ఎంత క్యూట్గా ఉందో. ఏదో చెప్తా ఉంది తమిళ్లో, నాకేమో అర్థం కాలేదు, కానీ క్యూట్గా ఉండే. ఆ 2 sides నోస్ రింగ్స్ పెట్టుకొని అండ్ కొబ్బరి బొండం వాటర్ తాగి ఆశ్రమంకి వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండే, సైలెన్స్గా ఉండాలంట. ఎక్కువ షూట్ చేయనీయలేదు. సో నేను నార్మల్ క్లిప్స్ తీసాను, చిన్నవి. అండ్ ఇక్కడ ఫారినర్స్ చాలామంది వచ్చి మెడిటేషన్ చేస్తారంట. స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం కూడా ఉండొచ్చు, కానీ ఇది ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంట మనం. అండ్ ఇక్కడ కూడా డైలీ అన్నప్రసాదం ఉంటుంది, రూమ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదండి మా అరుణాచలం ట్రిప్ వీడియో. చాలా అంటే చాలా మంచిగా జరిగింది దర్శనం.
సో మీరు కూడా వెళ్ళండి, గిరి ప్రదక్షిణ చేయండి, దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ AJ Vlogs. Bye bye guys.